ఈ అప్లాండ్ లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన. నీళ్లు ఇస్తే పామాయిల్ దిగుబడి పెరుగుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి, మీ పొలాలకు విలువ వస్తుంది, ఆదాయాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ పోలవరం కాలంలో ఇప్పుడే ప్రభాకర్ చెప్పాడు, అవసరమైతే 1-2 లిఫ్ట్లు పెట్టి ఒక పక్క చింతలపూడి గాని పోలవరం గాని దెందులూరుకి నీళ్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను. నాకు మీ మీద చాలా నమ్మకం. అందుకే నేను ఇచ్చిన మేనిఫెస్టో మీరు చూసినప్పుడు 4 పాలసీలు మీకోసం ఇచ్చాను. ఒకటి, ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు, నెలకు 1500 చొప్పున, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది. ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని చదివించాలి. ఇంత మునుపంతా అందరికి ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఒకరే అంటాడు. దాంట్లో మళ్ళా కటింగ్లు పెట్టాడు, ఫిట్టింగ్లు పెట్టాడు. నేను వచ్చిన తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకుండా, తల్లి తండ్రికి సమస్య లేకుండా, 3 ఉంటే 45,000 ఇస్తా, 4 ఉంటే 60,000 ఇస్తా, 5 మంది ఉంటే 75,000 ఇస్తా, పిల్లల్ని చదివిస్తా, మీకు అండగా ఉంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. నేనే దీపం పెట్టాను, దీపం ఆర్పేశాడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 3 వంట గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది. ఇదే కాదు, ఎక్కడన్నా ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, మీరు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఒకటే చెప్పండి, మా చంద్రన్న డ్రైవర్, చలో పలానా ఊరికి పోవాలని చెప్పి దబాయించి ముందుకు వెళ్ళండి. మీ భద్రతకు భరోసా నాది. ఆడబిడ్డలకు రక్షణగా ఉంటా. ఏ ఆడబిడ్డకు ఇబ్బంది వచ్చినా నన్ను తలుచుకొని ఒక మాట ఫోన్ చేయండి, మీ దగ్గర వాలిపోతానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకప్పుడు చేశాను, మళ్ళీ చేస్తాను. ఇప్పుడే హామీ ఇస్తున్నా, జగన్ మారిగా సైకో మారిగా నేను 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయను. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 5 ఏళ్లలో మీ ఆదాయం పెరిగిందమ్మా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం పెరగలేదు. అంటే ఏం చేయాలి? రాజీ అన్నా పడాలి, అప్పులన్నా చేయాలి, అంతే కదా, అవునా కాదా? అందుకే చెప్తున్నా, మీ ఆదాయాన్ని పెంచుతా, ఖర్చులు తగ్గిస్తా, మీ జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, సైకో చేసే పని మీ ఆదాయాన్ని పెంచడం లేదు, మిమ్మల్ని అందరినీ చితక కొడుతున్నాడు. పామాయిల్ గిట్టుబాటు ధర వస్తా ఉందా తమ్ముళ్ళు? వరి ధాన్యాన్ని కొన్నారా అని అడుగుతున్న ఎక్కుండే రైతుల్ని. ఎక్కడికక్కడ అన్ని రంగాలు సంక్షోభంలో ఉన్నాయి. ఈరోజు హామీ ఇస్తున్నా, నేను ఇచ్చేది సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచుతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంపద సృష్టించే తెలివితేటలు ఈ పార్టీకి ఉన్నాయి. అదే మాదిరిగా పవర్ స్టార్ పవన్